మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో ఎన్డీఏ విజయ డంకా మోగించింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల పరాజయం నుంచి ఎన్డీఏ కూటమి కోలుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర విధాన మండలిలో 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో యూబీటీ శివసేన నుండి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఒకరు విజయం సాధించారు. కాగా బీజేపీకి చెందిన 5 అభ్యర్థులు యోగేష్ తిలేకర్, పంకజ్ ముండే, సదాబావ్ కౌట్, అమిత్ గోర్ఖే, పరిణయ్ ఫుకే విజయం సాధించిన వారిలో ఉన్నారు. ఇక శివసేన షిండే గ్రూప్ నకు చెందిన భావనా గవాలి, అజిత్ పవార్, ఎన్సీపీ గ్రూప్ నకు చెందిన రాజేష్ విటేకర్, శివాజీరావు గార్జే విజయం సాధించారు. ఎన్నికలో 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు భావిస్తున్నారు. 288 సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు 37 మంది సభ్యులున్నారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపు ధీమాతో కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఆశించింది. అయితే శివసేనకు కేటాయించిన ఓట్లు కాంగ్రెస్ నుంచి పడలేదు. అందుకే ఆ పార్టీ అభ్యర్థి ఓడారు. ఇక పీడబ్ల్యూపీ అభ్యర్థి జయంత్ ఓటమి కూడా కాంగ్రెస్ కు అప్రదిష్ట తెచ్చేదిగా ఉంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార మహాయుతి కూటమిలో భాగస్వాములుగా షిండే, శివసేన, భాజపా, పవర్లు ముఖ్య భాగస్వాములుగా ఉన్నాయి. ఇక ఇండియా కూటమి ఇక్కడ మహావికాస్ అగాదిగా ఉంది. ఇందులో శివసేన, ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ, పీడబ్ల్యూపీ, సిపిఐలు ప్రధాన భాగస్వామ్యులుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఏ విధంగా భాజపా కూటమిని ఎదుర్కొంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.